సికింద్రాబాద్ ఓయూ పరిధిలోని మాణికేశ్వర్ నగర్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దుండగులు దాడికి యత్నంగా స్థానికంగా కలకలం రేపింది. ఒడ్డెర బస్తీలో బోనాల జాతరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెళ్తున్న క్రమంలో ఘటన చోటు చేసుకుంది. అడ్డంగా వాహనాలు పెట్టి ఎమ్మెల్యే కారును ఆపారు. గన్మెన్ల నుంచి గన్స్ తీసుకునే ప్రయత్నం చేశారు. 20 బైకులతో ఎమ్మెల్యే కాన్వాయ్ ని ఫాలో అయ్యారు యువకులు. దీంతో ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బోనాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు ఎమ్మెల్యే. వీళ్ళని బ్లాక్ చేసి మన ఫ్రీ ప్లాండే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరిగేది అట్లనే బ్లాక్ చేసుకుంటూ ముందుకు వచ్చి ముందు పోయి బండి ఆపి మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి వాళ్ళంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీస్తే అర్థం తీస్తలేదు. అర్థం నుంచి వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల వీటికి గన్ను గుచ్చుకోవడం లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కనిమిళ్ళు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు ఇది వస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చెప్పినాడు వెళ్ళిపోదాం, వీడు మనల్ని అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయారు నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన మన ఇద్దరిని ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మన ఫ్రీ ప్లాండే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరిగేది. రైట్, ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దుండగుల దాడి యత్నంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఘటనపై అప్డేట్స్ ఏంటి? శ్రీ గణేష్ ఎమ్మెల్యే పైన ఘటనకు సంబంధించినటువంటి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసు పైన ఇప్పటికే ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. హుటాహుటిన సంబంధించిన డీసీపీ పిఎస్ కి చేరుకున్నారు. ముందుగా స్వయంగా ఎమ్మెల్యే గణేషే ఫిర్యాదు చేయడానికి రావడంతో కేసులో ఇంటెన్సిటీ ఎక్కువ ఉందని చెప్పి ఇప్పటికే తెలుస్తోంది. మీడియాతో కూడా బ్రీఫ్ చేశారు ఆయన. దాదాపు 20 నుంచి 30 మంది ఆకతాయిలు బైక్లపై వచ్చి వెంబడించే ప్రయత్నం చేసినట్లు కూడా ఆయన ఇన్ రిటర్న్ గా కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ముందుగా వచ్చి ఇన్ రిటర్న్ గా కంప్లైంట్ చేశారు, ఆ తర్వాత వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన మళ్ళీ బయటికి వచ్చారు. బయటికి వస్తూనే పిఎస్ లోపలికి మళ్ళీ వెళ్తున్నటువంటి విషయాన్ని చెప్పారు. నేరుగా సీఎం ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం నేరుగా ఫోన్ చేసి ఘటనకు సంబంధించి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అంటే ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా ఆ గన్మెన్లతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ వివరాలన్నీ కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఎవరు దాడికి ప్రయత్నం చేశారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనేటువంటి అంశం పైన మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి బెంజ్ కార్ కొద్దిగా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ కి సంబంధించినటువంటి ఆ ఫుటేజ్ అంతా కూడా పోలీసులకి సరెండర్ చేశారు. అంటే ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఓయూపీఎస్ కి వచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి కూడా వచ్చారు. అంటే ఆల్రెడీ ఫోన్ లోనే సీఎం మాట్లాడిన తర్వాత, శ్రీ గణేష్ తో సీఎం మాట్లాడిన తర్వాత నేరుగా సంబంధించినటువంటి మంత్రికి కూడా సమాచారం చేరవేయడంతో వాకిటి శ్రీహరి కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులంతా కూడా దీనిపైన ఆరా తీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఉన్నారు, ఆయనతో పాటు గన్మెన్స్ కూడా ఉంటారు. అలాంటి సమయంలో ఆకతాయిలు అంత ధైర్యం చేసి ఎందుకు ఈయన కార్ని వెంబడించే ప్రయత్నం చేశారనేటువంటి విషయం పైన సివియర్ గా దీనిపైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. నేరుగా శ్రీ గణేష్ అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి అంశాలపైన వడ్డెర బస్తీకి సంబంధించినటువంటి ఒక బోనాల జాతరలో ఆయనకి ఆహ్వానం అందింది. బోనాల జాతరకు రావాలని చెప్పి ఆహ్వానం అందడంతో ఆ ఆహ్వానం మేరకు ఆయన వెళ్తున్నానని చెప్పారు. ఏ డైరెక్షన్ లో తాను వెళ్తున్నా, తాను ట్రావెల్ చేస్తున్నటువంటి వెహికల్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, ఏ రోడ్ సైడ్ నుంచి ఎన్ని వెహికల్స్ తనని బ్లాక్ చేయడానికి వచ్చాయి, ఆ తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ ఎన్నెన్ని వెహికల్స్ వచ్చాయని చెప్పి మనం స్క్రీన్ లో క్లియర్ గా చూడొచ్చు. ఆయన పూర్తి సైన్స్ ద్వారా చెప్తున్నారు. హైన్స్ ద్వారా ఎటు నుంచి ఎటు వెళ్ళింది అనేటువంటి విషయాలన్నీ కూడా క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏసీపీతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. నేరుగా ఆయన్నే చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఏదో ఒక సివియర్ థ్రెట్ ఉన్న కారణంగానే నేరుగా ఆయన రావచ్చు. అంటే సాధారణంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళ పిఎస్లు ఉంటారు, వాళ్ళ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళంతా కూడా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. కానీ నేరుగా ఈ ఇన్సిడెంట్ పైన ఆయన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అంత అగ్రెసివ్ గా వచ్చినటువంటి ఆకతాయిలు 30 మంది నుంచి వచ్చారని చెప్పి చెప్తున్నారు శ్రీ గణేష్ ఇప్పటికే. సో అందుకే తాను ఈ ఇష్యూని సీరియస్ గా టేకప్ చేశానని కాబట్టే నేను వచ్చాననేటువంటి విషయాన్ని అయితే ఆయన చెప్తున్నారు. సో దీనిపైన ప్రస్తుతానికైతే పోలీసులంతా కూడా
ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటున్నారు. మరి ఏ సెక్షన్స్ కింద కేసులు ఫ్రేమ్ చేస్తారనే అంశం పైన మరి కాసేపట్లో చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ప్రభుత్వం కూడా దీనిపై చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎవరు అటాక్ చేయడానికి ప్రయత్నాలు చేశారు అనేటువంటి అంశం పైన పొలిటికల్ మోటివ్ ఏమైనా ఇందులో ఉందా అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఓయూపీఎస్ కి ఉన్నతాధికారులంతా కూడా చేరుకుంటున్నారు. మరోవైపు మంత్రి వాకిటి శ్రీహరి కూడా చేరుకున్నారు. కాబట్టి చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ మోహరించకుండా పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. థ్యాంక్ యూ షరీఫ్.